దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ పరిచయం చేయాలి అని ఆశపడుతున్న అంశము మనమందరము మోక్షానికే. ఆమేన్. హల్లెలూయా. మనుషులమైన మనము మరి మానవత్వం కలిగి జీవిస్తేనే మోక్షానికి వెళ్తాం. మానవత్వం కలిగి జీవించడం అంటే ఏంటి? అంటే దేవాతి దేవుడు మనల్ని రక్షించాడు. రక్షణ అంటే ఉచితంగా వచ్చింది. యేసుప్రభుల వారు తన రక్తాన్ని చిందించి మనల్ని కూడా పాప విమోచన గావించాడు. అంటే తన రక్తాన్ని క్రయధనముగా అర్పించి మనలందరినీ కూడా పాపము అనే బానిసత్వం నుండి కాపాడాడు. మరణం అనే వేతనానికి గురవ్వకుండా జీవనానికి మనందరినీ కూడా దేవదేవుడు తీసుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగుగాక. అయితే మానవత్వానికి మృగానికి వ్యత్యాసం ఉంది. మానవత్వం అంటే ఏంటి అనంటే, ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన యొక్క రోజువారీ జీవితంలో ఎవరికైనా అవసరత ఉన్నప్పుడు మనకి తీర్చగలిగినంత శక్తి దేవుడు ఇచ్చినప్పటికీ మనము సహాయము చేయలేకపోతే, చేయకూడదు అని డిసైడ్ అయితే, చెయ్యను అని అనుకుంటే అది మృగం, మానవత్వం కాదు. అంటే ఒక కుక్క, ఒక నక్క, ఈ లోకంలో ఉన్న జంతువులు ఇంకో జంతువు గురించి పట్టించుకోవు. ఎందుకంటే అది ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడెప్పుడు సహాయం చేద్దామా అని ఉండదు. ఈ లోకంలో ఎంతమంది అయితే మన మనుషులం ఉన్నామో, నాకే కావాలి, నేనే బాగుండాలి, నేనే జీవించాలి, నాది నాది, నా ఆస్తి, నా అధికారం, నా వ్యామోహం అని ఇలా నా 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 అని బ్రతుకుతూ ఉంటాము. అక్కడ మనము బ్రతికిలేము. మానవత్వం ఎప్పుడో చచ్చిపోయింది. అంటే నాలో దేవుడు లేడు, కనబడట్లేడు. అంటే గర్వం ఎక్కువైపోయింది. చూడండి, లూసిఫర్ ప్రైడ్ అని అంటాం. ప్రైడ్ అంటే ఇంగ్లీష్లో అంటాము, గర్వం అని తెలుగులో అంటాము. ప్రైడ్లో మధ్యలో ఉన్న అక్షరం ఏంటంటే ఐ అనే లెటర్. ఐ అంటే ఏంటి తెలుగులో? నేను. అంటే లూసిఫర్ అనుకున్నాడు, సాతాను అనుకున్నాడు ఏమనంటే, నేను 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 ఇదిగో మీకాయేలు దేవదూత కంటే నేనే గొప్పవాణ్ణి, దేవుడి సింహాసనం దగ్గర ఉన్న నేను పరిచయం చేస్తున్నాను కదా దేవుడికి, అయితే ఇప్పుడు దేవుడి యొక్క సింహాసనం కంటే నేను గొప్పవాడిని అవ్వాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడికి ఇచ్చేంత మహిమని లూసిఫర్ కోరుకుంటున్నాడు. ఆ సమయంలో దేవుడికి అర్థమైపోయింది. ఎందుకంటే ఒక్కరిలో ఈ ఆలోచన మొదలైందంటే అది స్ప్రెడ్ అవుతుంది, రోగంలాగా పాకుతూ ఉంటుంది. అంతెందుకండి, కుటుంబంలో తల్లిదండ్రులు తీసుకుందాం. కుటుంబంలో తల్లిదండ్రులు తీసుకుంటే, ఒక తల్లి ఒక తండ్రి స్కూల్కి వెళ్తున్న పాపతో ఇలా అన్నారట, అదేంటి బాక్స్లో అన్ని స్నాక్స్ పెట్టాను కదా, ఏమైంది స్నాక్స్ అన్నీ అయిపోయాయంటి, ఒకటో రెండో బస్సులో తినాలి కదా అని అంటే చెప్తూ ఉందంట ఆ పాప, అమ్మ నువ్వు స్నాక్స్ ఇచ్చావు, నాన్న నువ్వు స్నాక్స్ ఇచ్చావు, నేనేం చేశానంటే మా ఫ్రెండ్స్కి పంచిపెట్టాను స్కూల్లో, నా ఫ్రెండ్స్ వాళ్ళని చెప్పిందంట ఆ పాప బాబు. తల్లిదండ్రులు ఏమన్నారంటే, ఇదిగో మనకే లేదు ఫుడ్ ఇంట్లో, నువ్వు అట్లా పంచిపెడితే ఎట్లా, మీ నాన్న సంపాదించలేక చచ్చిపోతున్నాడు ఇక్కడ, నేను వంట వండలేక చచ్చిపోతున్నా నేను ఇక్కడ అని ఆ చిన్న పసికందికి, ఆ చిన్న బాలుడికి ఏం నూరిపోస్తున్నారంటే సహాయము చేయకూడదు, ఆకలితో బాధపడుతున్న వారికి ఆహారం ఇవ్వకూడదు అని లిటరలీ బోధిస్తున్నారు తల్లిదండ్రులు. చిన్న పాప కాబట్టి అదే అర్థమవుతుంది. కొన్ని రోజులు, కొన్ని గడియలు, కొన్ని క్షణాలు, లేదంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ పాప ప్రవర్తనలో ఎన్నో మార్పులు. ఏంటంటే ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చాలా హెల్పింగ్ మెంటాలిటీ, హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉండేది. కానీ పెద్దయ్యేసరికి ఏమైందంటే లాక్కోవడమే ఆమె జీవితం అయిపోయింది. పరుల దగ్గర నుంచి సంతోషం లాక్కోవడం, డబ్బుని లాక్కోవడం. తీరా చూస్తే పెద్దయిన తర్వాత, పెళ్ళైన తర్వాత, ఈ సమయంలో భర్త వచ్చిన తర్వాత భర్త దగ్గర కూడా సంతోషాన్ని లాక్కోవడం, సైకోయిజాన్ని ప్రవర్తిస్తూ ఉంది. అంటే కరెక్ట్గా మాట్లాడాలి అంటే, భర్త ఆనందంగా ఉంటే తట్టుకోలేదు, ఆమెనే ఆనందంగా ఉండాలి. భర్త కొలిక్స్తో ఆనందంగా ఉంటే తట్టుకోలేదు, ఆమెనే ఆనందంగా ఉండాలి. భర్త ఇంకో వేరే అమ్మాయితో మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడినా కూడా అపార్థం తీసుకుంటుంది. ఆ యొక్క అనుమానం అనే దెయ్యంతో పీడింపబడి అక్రమ సంబంధాలు కడుతూ ఉంది ఆ స్త్రీ. దీని అంతటికి కారణం ఏంటంటే చిన్న మార్పు. తల్లిదండ్రులు ఏమని చెప్పారంటే సహాయము చేయకూడదు, ఏ విషయంలో అయినా సరే అని ఆ బిడ్డ తీసేసుకుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, చిన్న మార్పు దగ్గర నుంచే కదా స్టార్ట్ అయ్యేది, అది హత్య వరకు కూడా వెళ్తుంది.
అందుకే తల్లిదండ్రుల పెంపకము చాలా జాగ్రత్తగా పరిశుద్ధమైన గ్రంథాన్ని చదువుతూ దేవుడి యొక్క పెంపకంలో మనం పెంచాలి. అందుకే మీ పిల్లలకు కట్టండి దేవుడి యొక్క ఆజ్ఞలు, తలకి చేతులకి కట్టండి, రాయండి, కాళ్ళకి కట్టండి, హృదయంలో పెట్టండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రతి అవయవము కూడా దేవుడి యొక్క ఆజ్ఞ అర్థం చేసుకోవాలి అని దేవుడు అంటున్నాడు. మీ ద్వారములకు రాయండి ఆజ్ఞలను, మీ యొక్క బిడ్డలకి చెప్పండి ఆజ్ఞలను, మీ బిడ్డల యొక్క నుదుటి మీద రాయండి. ప్రతి పనిలోను, ప్రతి పాటలోను, ప్రతి ఒక్క చదువులోను, ప్రతి ఒక్క పనిలోను ఏది చేసినా కూడా అది దేవుడి మహిమార్థమే చేస్తున్నామని దేవుడు ఈ ఆజ్ఞలు చెప్పాడు. ఏంటి ఆజ్ఞ? ప్రేమ. ప్రేమించాలి. ఇదిగో నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నువ్వు నాకు వస్త్రాన్ని ఇచ్చితివా? అయ్యో ఒక్క వస్త్రమైనా ఇవ్వకపోయావా అన్నాడు దేవుడు. 2 వస్త్రాలుంటే 2 బట్టలుంటే, అవునండి, అంటే లిటరలీ చెప్పాలంటే 2 చొక్కాలు ఉన్నాయి నాకు, ఒక చొక్కా సరిపోతుంది, 2వ చొక్కా ఇచ్చే అంటున్నాడు దేవుడు. బైబిల్ జీవించడం చాలా కష్టం. మాట్లాడడం ఎవరైనా మాట్లాడతారు, జీవించే వారికే పరిశుద్ధాత్మ వరం ఎక్కువగా ఉంటుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ ఫలములతో దేవుడు నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. అది ఆటోమేటిక్గా ప్రవర్తనలో తెలిసిపోతుంది. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, తల్లిదండ్రులు చిన్నప్పుడు చేసిన తప్పు పెద్ద పాపమై అతిక్రమమై కూర్చుంది ఆ బిడ్డ బ్రతుకులో. ఇప్పుడు జనరేషన్స్ తరతరాలు కూడా అది పాకుతూనే ఉంది. ఎందుకంటే చెప్పట్లేంగా పరిశుద్ధమైన గ్రంథం గురించి. ఇక ఎక్కడ ఏడుస్తుంది ప్రేమ? మన కుటుంబాలలో పగనే ఉంది. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము మరియ తల్లి గురించి ఆ యొక్క చివరి వారంలో ఏమని తెలుసుకున్నాం? మరియ తల్లి మోక్షారోపణం అయింది అని, అదేవిధంగా హానోకు గారి పరలోక రాజ్యంకి వెళ్ళారని, ఏలియా గారి పరలోక రాజ్యంకి వెళ్ళారు అని, ఎంతోమంది పునీతులు దేవుని నమ్ముకున్న వారు పరలోక రాజ్యంకి వెళ్ళారు అని, అందరికంటే ముందు యేసుప్రభువు వారు మోక్షారోహణుడు అయ్యాడు అని దేవుడే ఈ కార్యాన్ని మనందరికీ కూడా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా వెళ్ళాలి, అది సత్యం. వెళ్ళిన తర్వాత మనల్ని అందరినీ పిలుచుకుంటున్నాడు దేవాదేవుడు. ఆమేన్. అందుకే మనుషులమైన మనమందరం మోక్షానికి వెళ్ళాలంటే చేయాల్సింది ఏంటి తెలుసా? మానవత్వం కలిగి జీవించడం మర్చిపోతున్నాం చాలామందిని. కరెక్ట్గా చెప్పాలంటే రీసెంట్గా జరిగింది కదండి ఈ ఇన్సిడెంట్. మాట్లాడడానికి కూడా నాకు చాలా బాధగా, భయంకరంగా అనిపిస్తుంది, సిగ్గుగా అనిపిస్తుంది. ఏంటి అని అంటే 17 ఏళ్ళ అబ్బాయి 18 నెలల పసికందు పాపని రేప్ చేసి చంపేశాడు. అంటే ఆ 17 ఏళ్ళ బాబుకి తల్లిదండ్రులు చెప్పలేదు, మానవుడు అయ్యా నువ్వు, మృగానివి కాదు, పసికందుల మీద అట్లా చేయకూడదు, అది తప్పు, స్త్రీలు నీ చెల్లెలు, నీ సహోదరిమణులు, నీకు భార్య అనేవారిని దేవుడు ఏర్పరిచాడు, అప్పటి వరకు ఇలా బ్రతకాలి, అది మంచి జీవితము అని ఒక మానవత్వం కలిగిన బోధన తల్లిదండ్రులు చేయలేకపోయారేమో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, బిడ్డను అనడానికి లేదు అక్కడ. తల్లిదండ్రులుగా ఈరోజు మొబైల్ పట్టుకొని చూస్తుంటే చిన్న పిల్లలు మొబైల్ పట్టుకొని చూసి ఆ లస్ట్ఫుల్ వీడియోస్ చూసి, ఎక్కడున్నాయండి లస్ట్ఫుల్ వీడియోస్? సైట్లలోనా? కాదు, ఇన్స్టారీలలో, ఫేస్బుక్లలో, టీవీలలో, హాఫ్ నూడ్ డ్రెస్లు, హీరోయిన్లు, హీరోలు, డ్యాన్స్లలో, అక్రమ సంబంధాలైన రిలేషన్షిప్స్ చూపిస్తున్న సినిమాలలో ఎంత భయంకరంగా ఉన్నాయండి పరిస్థితులు. నేననేది ఆధ్యాత్మికమైన సినిమాల గురించి అంటలే, నేను ఆత్మని నశింపజేసి మనల్ని అందరినీ కూడా ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్లకుండా సాతానుగాడి యొక్క క్రియల ద్వారా తొక్కేస్తున్న కామాంధుల యొక్క జీవితంలో జీవిస్తున్న, బాటలో జీవిస్తున్న మన గురించి దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎక్కడుందండి మానవత్వము? ఒక చిన్న పసికందును అలా చేయడానికి బుద్ధి లేదు, జ్ఞానము లేదు. ఎట్లా బ్రతుకుతున్నాం మనం? పరిశుద్ధమైన గ్రంథం చెప్తుందండి, పావన పసిబిడ్డలు చచ్చిపోలేదా? చచ్చిపోయిన పావన పసిబిడ్డలు పరలోక రాజ్యంలో ఉన్నారా లేదా? ఉన్నారు. అందుకే మరియ తల్లి పాదాల దగ్గర మనం చూస్తాము, ఫోటో ఉంటుందా? మోక్షారోపణమైన మన మరియ తల్లి ఫోటోలో మనం గూగుల్లో చూసినా, లేదంటే మన కనతలైన కథోలిక శ్రీసభ మనకిచ్చిన ఆధారాలు ఏంటంటే, మరియ తల్లి పాదాల చుట్టూ కూడా మేఘం ఉంటుంది, సూర్యుడు తన యొక్క వస్త్రమై ఉంటాడు, చంద్రుడు మరియ తల్లి పాదముల క్రింద ఉంటాడు, మేఘం అంతా చుట్టుకొని ఉంటుంది. ఆ మేఘము పట్టుకొని ఎవరుంటారంటే దేవదూతలాగా చిన్న పసికందులు ఉన్నారు మరియ తల్లి పాదాల చుట్టూ. ఎందుకు? దానికి అర్థం ఏంటి? మరియ తల్లి యొక్క గర్భంలో రక్షకుడు ఉన్నాడు. ఆ రక్షకుడు ఈ లోకంలోకి రావడానికి అక్కడ పావన పసిబిడ్డలు లక్షల మంది చచ్చిపోయారు. ఎప్పుడు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. 2 ఏండ్లకి లోబడి ఉన్న వారిని, మగ పిల్లలను అందరినీ చంపించేశాడు. అప్పుడున్న ఆ రాజు బెత్లెహేంలో ఉన్న బిడ్డలందరినీ చంపించేశాడు.
వాళ్ళందరూ ఇప్పుడు పావన పసిబిడ్డలై పరలోక రాజ్యంలో ఉన్నారు. ఎందుకంటే పసికందుకి పాపము తెలీదు. అన్యుడైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, సిక్ అయినా, బౌద్ధి అయినా, ఇంకా ఏ ఒక్క మతస్థుడైనా, ఏ ఒక్క జాతికి సంబంధించిన వాడైనా చిన్న పసికందు ఏ పాపం చేశాడండి? అందుకే దేవుడు తీసుకెళ్ళాడు పరలోక రాజ్యానికి. ఆమేన్, హల్లెలూయా. 17 ఏళ్ళ అబ్బాయి చేసింది తప్పే, పాపమే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో వాడు ఏం చేశాడో వాడికి తెలియదు కనుక క్షమించండి. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదయ్యా, క్షమించు ప్రభువా అని స్లీవ నుండి మొరపెట్టిన మన తండ్రి ఆ 17 ఏళ్ళ అబ్బాయిని చూసి కర్స్ చేయట్లేడు, శిక్షించండి, చంపేయండి, ఊరేయండి అని చెప్పట్లేడండి. ఆ బిడ్డ కోసం ప్రార్థించాలి. అలా ఎంతమంది ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థించాలి. అయ్యో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు ప్రభువా, ఎందుకంటే ఈ ప్రపంచం అనే వ్యామోహంలో వాళ్ళు పడిపోయారయ్యా, ఈ సాతాను అనే వ్యామోహంలో వాళ్ళని పట్టుకుందయ్యా అని మనం మొరపెట్టాలని దేవుడు ఇవన్నీ మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాడు. మొరపెట్టాలి. అదేవిధంగా ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనుషులమైతే మొరపెడతాం. మనుషులము కాకుండా మృగాల్లాగా జీవిస్తున్నట్లయితే మనము కూడా ఆ మృగంలాగా మారిపోతాం. అంటే అక్కకి చెల్లెకి సంబంధం ఉండదు, తేడా ఉండదు. తల్లికి కూతురికి సంబంధం ఉండదు, తేడా ఉండదు. బైర్లుగా అమ్మేసి మన కళ్ళు కామపు కళ్ళతో కనబడుతూ ఉంటాయి అన్నీ కూడా. మన బ్రతుకు ఎందుకండి ఇలా బ్రతికితే? ఎవరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు క్రియేట్ చేశారంట. అదేంటి అంటే 220 కోట్లు పెట్టుకొని 25-26 ఏండ్ల ఒక అబ్బాయి బిలియనీర్, ఆయనకి డబ్బులు ఎక్కువైపోయాయో ఏమో, కుక్కలాగా మారాడట. మరి ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. అంటే 220 కోట్లు తగలేసి ఒక మనిషి కుక్కలాగా మారడానికి ఎంత ప్రయాసపడ్డాడు కదా. కోట్ల అవసరం లేదు ఈ రోజులలో మనుషులు మృగాల్లాగా మారడానికి. ఒక్క చూపు సరిపోతుంది. భయంకరమైన వ్యామోహం, భయంకరమైన ఆ యొక్క లస్ట్ఫుల్ థాట్స్, వ్యభిచారపు ఆలోచనలు, విగ్రహారాధనలు, ధన వ్యామోహములు, అధికార వ్యామోహములు దేవుని పక్కకు పెట్టి మొట్టమొదటి స్థానాన్ని భార్యకిచ్చినా, పిల్లలకిచ్చినా, భర్తకిచ్చినా, కుటుంబానికిచ్చినా, ఎవ్వరికిచ్చినా అది వ్యభిచారముతో సమానము. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. మరి ఇవన్నీ చేస్తున్న మనుషులమైన మనము మనుషులమేనా? మానవత్వం కలిగి జీవిస్తున్నామా? లేదంటే మానవత్వం కలిగి జీవిస్తున్నట్లయితే మరి మోక్షానికి వెళ్తామా? మనుషులుగా బ్రతుకుతున్నామా? మానవత్వం కలిగి బ్రతుకుతున్నామా? గొప్ప విషయం. మృగాల్లాగా బ్రతుకుతున్నామా? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఒకవేళ మనము కూడా మృగాల్లాగా బ్రతుకుతున్నట్లయితే మన కోసం కూడా మనం ప్రేయర్ చేసుకుంటూ వేరే వాళ్ళని కూడా మన కోసం ప్రార్థన చేయమని చెప్దాం. ఓకేనా? మంచి విషయం, అడగాలి. దాని తర్వాత ఇప్పుడు మనుషులుగా ఉన్న మనము, మానవత్వం కలిగి ఉన్న మనము మోక్షానికి వెళ్తామా అని ఆలోచిద్దాం. మోక్షానికి వెళ్ళాలంటే చేయాల్సింది ఏంటి? పావన పసిబిడ్డలు దేవుడి కోసం బలి అయ్యారు. ఎందుకు చనిపోతున్నారో తెలీదు, కానీ రక్షకుడు పుట్టాలంటే బెత్లహేమికి నుండి అమ్మ మరియ తల్లి, జోజప్ప గారు ఐగుప్తు దేశానికి బయలుదేరుతున్నారు. నైటే దేవదూత కనబడి చెప్పింది వెళ్ళిపోవాలని ఇక్కడి నుంచి. ఎందుకు? ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా రక్షించడానికి రక్త ప్రోక్షణ కావాలి. అది నీతిమంతుడి యొక్క రక్తము కావాలి. పాపమే అంటని, పాపమే సోకని మరియ తల్లి గర్భాన నుండి పుట్టిన పరిశుద్ధమైన బాలయేసు రక్తము ద్వారా ఈ ప్రపంచం రక్షింపబడాలి. అంటే అనేక మంది రక్తము చిందింపబడాలి. ఆమేన్. అర్థమవుతుందా మనకి? పసికందుల రక్తము అంటే దేవుడు కావాలని చంపేసుకున్నాడా అంటే అలా కాదండి. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మన యొక్క పితరులు ఉన్నారు, వాళ్ళు చేసిన పాపము 4 తరాలకి కూడా సోకుతుంది అని పాత నిబంధన చెప్తుంది. కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, ఎవరు ఏం చేశారో వారికే, అంటే ఇప్పుడు నా తల్లిదండ్రులు ఏదైనా పాపం చేస్తే వారికి అది తగులుతుంది. నేను పాపం చేస్తే అది నాకు తగులుతుంది. లేదంటే మా పూర్వీకులు ఇంకేదైనా పాపం చేస్తే వాళ్ళకే తగులుతుంది. అది ఇంకా జనరేషన్ పాస్ అవ్వదు. జనరేషన్కి తరతరానికి అలా పాపము సోకకూడదని దేవాతి దేవుడు తన రక్తము ద్వారా క్రయధనముగా అర్పించి మనల్ని రక్షించుకున్నాడు. అయిపోయిందా? అందుకే యేసుప్రభువు అన్నారు, సమాప్తమైనది స్లీవ మీద. ఆమేన్, హల్లెలూయా. 7 పలుకులలో ఒక పలుకు సమాప్తమైనది. ఆమేన్, హల్లెలూయా. మనకి నిర్ధారణ ఏంటి తెలుసా? పక్కనే ఉన్న మంచి దొంగవాడు అంటూ ఉన్నాడు. చెడు దొంగవాడు ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీవు దేవుడు అయితే నువ్వు రక్షించుకోరాదు, మమ్మల్ని కూడా రక్షించరాదు అని అప్పుడు గర్వపు మాటలు, అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడు ఆయన బ్రతకడానికి.
ఆయన మనసులో ఉన్న ఆలోచన దేవుడికి తెలుసు. వీడు నేను బ్రతకడం అని కాదు కానీ వాడు బ్రతికించుకోవడానికి నన్ను తిడుతున్నాడని దేవుడికి తెలుసు. ఈ రోజులలో కూడా మనము దేవుని తిడుతున్నామంటే ప్రేమతో తిట్టినట్టు కాదు. కొంతమందిని కోపముతో, పగతో, నన్ను నిరూపించుకోవడానికి. నీవు దేవుడవైతే నేను ఎలక్షన్లో గెలవాలి చెయ్యి, నువ్వు దేవుడవైతే నాకు గర్భఫలం రావాలి చెయ్యి. ఏంటి ఇది ప్రార్థన? ఈ డిమాండా? అహంకారమా? గర్వమా? ఇది ప్రార్థన అంటారా దీన్ని? దేవుని పరీక్షిస్తే పిచ్చోళం చేస్తాడు దేవుడు. ఇది నిజం. సొలొమోను జ్ఞానగ్రంథం 1:2 సామెతల గ్రంథం 1:2 ఉంటుంది. 1వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను. ఇది మానవత్వం కాదు, ఇది మృగం. దీని నుండి మనం బయటపడాలంటే మనం చేయాల్సింది ఏం లేదండి. సింపుల్ 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 ఒకటే, పరిశుద్ధమైన గ్రంథం చదవడం. చదువు రాదు అని అంటున్నావా? పేతురు గారికి కూడా చదువు రాదు, మన యోహాను గారికి కూడా చదువు రాదు, యాకోబు గారికి చదువు రాదు. కానీ దేవుడి దివ్య రూపధారణ వాళ్ళు చూశారు కదా. దేవుని చూడాలంటే మనకు కావాల్సింది మానవత్వం. ఆ మానవత్వం మనలో ఒకవేళ చచ్చిపోతే చూడలేం దేవుణ్ణి. అందుకే హానోకు దేవుణ్ణి చూడగలిగాడు. ఉన్నది ఉన్నట్టుగా. మానవత్వం అంటే ఏం లేదండి, దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం 1:26 ప్రకారం మమ్ము పోలి ఇప్పుడు మానవుని చేసుకుందాం అన్నారా? ఎస్, చేసుకున్నారు. ఇప్పుడు అదే పోలిక, అదే రూపాన్ని కోల్పోవడానికి 220 కోట్లు పెట్టాడు ఆ యొక్క యవ్వనస్తుడు, కోట్లాధికారుడు, మిలియనీరు, బిలియనీరు కుక్కగా మారడానికి. నువ్వు నేను కుక్కగా మారడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ 17 ఏళ్ళ అబ్బాయి చేశాడు కదా, ఆ యొక్క చిన్న పసికందుని ఆగమాగం పట్టించాడు కదా. అలాంటి పనులు చేస్తున్న ఎంతోమంది కుక్కలు ఈ లోకంలో తిరుగుతున్నాయి, పిచ్చి కుక్కలు. మానవత్వం చచ్చిపోయింది ప్రియమైన దేవుడు బిడ్డలారా. అందుకే దేవుడు ఎందుకు మోక్షం గురించి మాట్లాడుతున్నాడంటే, ఈ లోకములోనే తినడమే నా ధ్యేయం, ఈ లోకంలో తిరగడమే నా ధ్యేయం, ఈ లోకము వ్యభిచార వ్యామోహంతో బ్రతకడమే నా ధ్యేయం, ఈ యొక్క శరీరాన్ని సుఖపెట్టుకోవడమే నా ధ్యేయం అని తిండి, తాగుడు, అతి భోజనం, అతిగా తినడం, అతిగా త్రాగడం, వ్యభిచరించడం, మోహపు తలంపులతో బ్రతకడం, ఈ పరాయి స్త్రీని మోహించడం, తలాంతులు అనుకోవడం, మాటలు మాట్లాడడం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి సృష్టించి మాట్లాడడం, ఇదంతా కూడా మానవుడి యొక్క గుణము కాదు. ఇది మృగాలు చేయాల్సిన పనులు, కానీ మనుషులు మనం చేస్తున్నాం. సో ఇది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అందుకే దేవాదేవుడు ఏమంటున్నాడు, మనందరికీ కళ్ళ ముందు చూపిస్తున్నాడు. ఏంటి అంటే, మరియ తల్లిని చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నా తల్లికి నేను కృపనిచ్చాను, నేను ఎలా పుట్టించుకున్నానో అలానే పుట్టి ఉంది, అలానే పెరిగింది, అలానే జీవించింది, అలానే పరలోక రాజ్యం వెళ్ళింది. దాని తర్వాత పునీతులు కూడా నేను ఎలా అయితే పుట్టించుకున్నానో అలానే మానవత్వం కలిగి జీవించారు, అలానే దేవుడి యొక్క కృప వల్ల జీవించారు. వారిలో ప్రేమ అనే గుణాన్ని ప్రతిఫలం, ఆ యొక్క ఆధ్యాత్మికమైన ఫలము, ఆత్మఫలాన్ని పెంపొందించుకుంటూ వరాల గురించి దేవుడు ఎక్కువగా ఇక్కడ మాట్లాడట్లేడు. నేను స్వస్థత చేస్తాను, నేను ప్రాఫెసీలు చెప్తాను, నేను ఇంకేనో దేవుడికి అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ అదంతా ప్రభు 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 అని. అయ్యా ఇదిగో చివరి రోజులలో ఇలా అంటారు చాలామంది. ఏమనంటే, ప్రభు 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 నీ పేరిట కదా ప్రభువా మేము అద్భుతాలు చేసింది, ప్రవచనాలు పలికింది, అనేకులకు స్వస్థతనిచ్చింది. అయితే నువ్వెవరో నాకు తెలీదు, వెళ్ళిపో పరలోక రాజ్యం నుంచి. పరలోక రాజ్యం కూడా కాదు, ఎంట్రన్స్లో దేవుడు గెంటేస్తేని నా పరిస్థితి ఏంటి? పరలోక రాజ్యం కోల్పోవడం అంటే ఏంటి తెలుసా అండి? పరలోక రాజ్యం వినడం అనుకుంటున్నామా? పరలోక రాజ్యం అంటే యేసయ్య. ఆ పరలోక రాజ్యాన్ని ఆ తల్లి గర్భంలో తన జీవితంలో మోసింది మరియ తల్లి. ఇప్పుడు ఆ పరలోక రాజ్యం మనలో లేదంటే, అంటే పరిశుద్ధమైన గ్రంథం చదవకపోతే ఉండదు, తప్పకుండా ఉండదు. అంటే జపమాల కూడా ధ్యానించకపోతే ఉండదు. ఎందుకంటే జపమాలలో దేవుడి యొక్క సువార్తని ధ్యానిస్తున్నాం మనం. మినీ బైబిల్, చిన్న బైబిల్, పరిశుద్ధమైన జపమాల ధ్యానించడం అంటే. అవునా? ఎస్, అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం బైబిల్ చదవడం మానేస్తామో, ఎప్పుడైతే మనకి దేవుడి యొక్క వాక్యం అందు, ప్రార్థన యందు ప్రయాసం ఉండదు, మెల్లమెల్లగా ఎనిక్కెళ్ళిపోయి ఎట్లా ఉంటుందంటే, పంది ముందు మంచిగా పన్నీరుతో కడిగాం పందిని, వెళ్ళి ఇప్పుడు మంచి పట్టు వస్త్రాల్లో పడుకో అని చెప్పామనుకో, లేదంటే పన్నీర్నే పోసాము అందులో పడుకో వెళ్ళి దొర్లు అన్నామనుకో, అదేం చేస్తుంది? పన్నీర్లో దొర్లినా, పట్టు వస్త్రాలు కప్పినా వెనక్కి తిరిగి వెళ్ళి అదే మురికి కంపులో పొరలాడుతూ ఉంటుంది. సేమ్ మానవులమైన మనకి దేవుడు తన పోలికను, తన యొక్క రూపాన్ని మనకిచ్చి ఆ యొక్క ముత్యాల లాంటి జీవితాన్ని ఇస్తుంటే, డైమండ్ లాంటి భవిష్యత్తుని మనకి ఇస్తుంటే, బంగారు భవిష్యత్తుని ఇస్తుంటే, మనమేం చేస్తున్నామంటే పందులాగా వెళ్ళి మరలా ఆ బురదలో పడి పొర్లుతూ ఉన్నాము.
ఇది ఈరోజు జరుగుతున్న అంశం ఈ లోకంలో. మరి ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్న మనకి మోక్షం ఉంటుందా? ఉండదు. మానవత్వం కలిగిన వాళ్ళకి ఇంకొక లెవెల్, ఇంకొక స్థలం ఏంటంటే మోక్షంలోకి వెళ్ళడం. మోక్షంలోకి వెళ్ళడం అంటే, పరలోక రాజ్యంలోకి వెళ్ళడం అంటే ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, పరమానందం. దేవుడిలో సమస్తము సాధ్యం. ఆమేన్. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పరిశుద్ధమైన గ్రంథము ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. పరిశుద్ధమైన గ్రంథం మొత్తము ప్రేమామయుడు. దేవుడి వాక్కు కదా, వాక్కు ఈజ్ ఈక్వల్ టు యేసయ్య అయినప్పుడు యేసయ్యని ఏమంటున్నాము? ప్రేమామయుడు, ప్రేమ స్వరూపుడు. ఈ ప్రేమను ఎరగని వాడు దేవుని ఎరగని వాడే. పరులకి ప్రేమని పంచని వాడు దేవుని ఎరగని వాడే. ప్రేమ పంచాలి. ఎలాంటి ప్రేమ? మంచి ప్రేమ, దైవ ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ, లస్ట్ఫుల్ ప్రేమ కాదు. వద్దు. భార్య భర్త వాళ్ళిద్దరి మధ్యలో ఏ ప్రేమ ఉండాలి? దైవత్వము కలిగిన ప్రేమ. ఆనాడు ఆది కాండంలో ఆదాము ఏవని ఇది కోల్పోయారు. కానీ రెండవ ఆదాము రెండవ ఏవ అయినా అమ్మ మరియ తల్లి గర్భాన పుట్టిన రెండవ ఆదాము అని పిలువబడుతున్న యేసుప్రభుల వారికి మధ్యలో, మరియ తల్లి మధ్యలో సంబంధం ఏంటి అంటే, ఇదిగో రెండవ ఆదాము రెండవ ఏవ అంటే ఏంటండి? మొదటి ఆదాము మొదటి ఏవ భార్యాభర్తలు, కానీ రెండవ ఆదాము రెండవ ఏవ ఎవరు? తల్లి కుమారులు. వీళ్ళిద్దరి మధ్యలో దేవుడు ఆదాము ఏవాని ఎందుకు పోలుస్తున్నాడు? పునీత జాన్ పాల్ II గారు, పోపు గారికి దేవుడు ఈ ప్రేరణ ఎందుకు ఇచ్చారంటారు? మరియ తల్లి మోక్షారోపణమైంది, అవునా? మనమందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి, అవునా? ఎవరు వెళ్తారు పరలోక రాజ్యానికి? దేవుని సంఘం ఎత్తబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. సంఘం అనగా దేవుడి భార్య. ఆమేన్. మరియ తల్లి ఇప్పుడు ఎవరు? దేవుడి భార్య. మనం ఎవరు? మంచిగా జీవిస్తే పరలోక రాజ్యం వెళ్తే దేవుడి భార్యలం. అవునండి, ఇది నిజం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనము, నన్ను సృష్టించిన వాడే నాకు భర్త యగును. ఆమేన్. హల్లెలూయా. మనల్ని సృష్టించిన మన దేవుడు మన భర్త. అర్థమవుతుందా అండి? దాని తర్వాతే అన్నీ. అందుకే దేవాదేవుడు అంటాడు, మొట్టమొదటి స్థానాన్ని నాకు ఇవ్వండి, దాని తర్వాత అన్నీ మీరు పరిశీలించండి, సమస్తము వర్ధిల్లుతుంది మీ ఇంట్లో. ఆమేన్. హల్లెలూయా. గర్భఫలము దేవుడు ఇచ్చాడు. గర్భఫలాన్ని ముందు పెట్టుకుంటే ఎట్లా? దేవుని పక్కకి తొలగించుకొని భర్తని దేవుడు ఇచ్చాడు. మంచి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడికి మహిమ కలుగుగాక, చెడుగా ఉన్నప్పటికి కూడా దేవుడికి మహిమ కలుగుగాక. మార్చుకోవడానికి పునీత మౌనికమ్మ గారికి ఉన్నంత ఓపికని దేవుడు మనకి ఇవ్వాలి. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిరీక్షణ కలిగిన అమ్మ మరియ తల్లి యొక్క జీవితంలో, పునీతుల యొక్క జీవితంలో, దాని తర్వాత ఇంకా కింద ఉన్న నీతిమంతుల జీవితంలో, ఇంకా కింద పాపాత్ములుగా జీవించినప్పటికీ కూడా చచ్చిపోయే లోపు పరిశుద్ధత కాపాడుకోవడానికి జీవించిన ఎంతోమంది హతసాక్షులు, వేద సాక్షులు, దేవుడి కోసం మరణించిన వారు, అంతెందుకు చివరిగా పసి కందులైన పావన పసి బిడ్డలు తెలిసి తెలియక దేవుడి కోసమే మరణిస్తున్నారు కదా. మరి మనలో ఎంతమందిని దేవుడి కోసం మరణించడానికి సిద్ధపడుతూ ఉన్నాం? మరణించాల్సిన అవసరం లేదు. లిటరలీ పరిశుద్ధతని కాపాడుకోవడానికి, ఈ పాపము అనే లోకాన్ని మన పాదముల క్రింద తొక్కడానికి చేస్తున్న ప్రయత్నమే పరిశుద్ధత. పరలోక రాజ్యానికి ప్రతిరోజు మనం దగ్గరికి అవుతున్నామని అర్థం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరియ తల్లి మోక్షారోపణ మనందరికీ ఏం గుర్తు చేస్తుందంటే, మనమందరము కూడా ఆత్మ శరీరాలతో, అవును ఆత్మతో కాదు, ఆత్మ శరీరాలతో మోక్షారోపణం అవ్వడానికి, అంటే హానోకు వలె, ఏలియా వలె వెళ్ళడానికి మనకి కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు. ఎలా? యేసయ్య రక్తములో మన సమస్త పాపము కడిగివేయబడింది, సమస్త శాపము కడిగివేయబడింది. కానీ పాప సంకీర్తన ద్వారా మనం అది ఒప్పుకున్నప్పుడు, మన జీవితంలో పరిశుద్ధతే మన యొక్క జీవిత ధ్యేయం అయినప్పుడు, తప్పకుండా ఈ యొక్క ప్రయాణం, ఈ లోక ప్రయాణంలో, ఈ పరుగు పందెంలో మనం తప్పక పునీత పౌలు గారి వలె నిలబడాలి అని దేవాదేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి మహిమ చెల్లిస్తూ ఆ యొక్క నీతి కిరీటము బహుమతి కోసం, పరమానందం కోసం మనమందరము నిరీక్షణ కలిగి జీవించాలి అని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మనమందరము కోరుకుంటూ, తండ్రి మేమందరము కూడా నీ తల్లి పరిశుద్ధురాలయ్యా, కానీ మేమంత పరిశుద్ధులం కాదు, మేము పాపాత్ములం. అయినప్పటికీ నువ్వు అన్నావు ప్రభువా, నా బిడ్డలు బానిసలు కాదు, నా బిడ్డలు నా రక్తంతో నేను కన్నాను, నేను జన్మనిచ్చాను అని కీర్తన 2:7లో నువ్వు పలుకుతూ ఉన్నావు. అవును ప్రభువా, మమ్మల్ని ఈరోజు నువ్వు కన్నావు, వాక్యం ద్వారా కన్నావు. దయచేసి ఈ సత్యం అనే ఈ వాక్యంలో మేము ఎదుగుతూ,
ఈ పాలను మేము స్వీకరిస్తూ భోజనాన్ని తింటూ ఇంకా ఇంకా అనేకులకు దీవెనకరంగా మేము మారుతూ ఉండే కృపను మా అందరికీ దయచేయమని, తద్వారా మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా, లూసిఫర్ లాగా గర్వంలో మేము బ్రతకకుండా, అహంకారంలో మేము మరి ఆలోచించకుండా, మీ చిత్త ప్రకారం విధేయత, వినయము అనే మరియ తల్లి వస్త్రముతో కప్పబడుతూ జీవించే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడని యేసు నామములో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.